హలో Hi. అండి, ఎలా Hi, ఉన్నారు? Andy. Hi. All good, Andy. How are you? ఐఎమ్ డూయింగ్ గుడ్. లైక్ మీరు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్, సో ఐ కెనాట్ బిలీవ్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ అండి ఫస్ట్ గా. Thanks, Andy. Thank you. సో జూన్ 11th సంగీతం మూవీ. సో ఐఎమ్ జస్ట్ వెరీ క్యూరియస్ టు నో అండి, మీ అసోసియేషన్ సంగీతం శ్రీనివాసరావు గారితో ఎలా స్టార్ట్ అయ్యింది? అసలు ఈ మూవీ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఈ మూవీ బేసిక్లీ సంగీతం సార్ ఎప్పటి నుంచో ఎంత మందితోటో అనుకుంటున్న స్టోరీ అండి. సో అండ్ హీ వాజ్ ఫుల్లీ ప్యాషనెట్ అండ్ నమ్మాడు ఈ కథని ఎప్పటి నుంచో. అండ్ దానికన్నా ఏం కావాలి, హీస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్ ఫర్ మీ పర్సనలీ. అండ్ ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ జర్నీ టు గో అని అనుకొని స్టార్ట్ చేశాను. అండ్ సంగీతం అనే టైటిల్ అండి ఎవరు ఎలా, అది మీరు సజెస్ట్ చేశారా, ఎలా వచ్చింది? సంగీతం అనే టైటిల్ ఐ థింక్ ఇట్ కేమ్ రైటర్స్ రూమ్ లో వచ్చినట్టు గుర్తు వేగ్గా. ఐ థింక్ సంబడి సజెస్టెడ్ ఇన్ ద రైటర్స్ రూమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ ఇట్ కేమ్ అక్రాస్ అండ్ వి వరంట్ షూర్ వెదర్ సర్ వుడ్ లైక్ ఇట్. అంటే మరీ నా పేరు పెట్టి సినిమా ఎందుకు అన్నట్టు అనుకుంటారేమో అనుకున్నాం, బట్ హీ యాక్చువల్లీ థాట్ ఇట్ వాస్ ఫన్ because also the movie is like that. It goes with the concept and so వెరీ ఫన్ అండ్ వెరీ యాప్ట్ టు. ఎందుకంటే ఇది ఇందాక మీ very apt, లైవ్ చూసాను exactly. నేను. ఇది మ్యూజికల్ కాదు, సో బట్ డైలాగ్స్ నే వీళ్ళు పాటల్లాగా చెప్తుంటారు క్యారెక్టర్స్ అని. Right. సో అవును. మీ యాక్టర్స్ ఏనా అండి, వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకున్నారా మూవీలో? అవును, యాక్చువల్లీ వెరీ సంథింగ్ దట్ దేవి గారు did which is amazing was he managed to get most of the actors to sing for their own lines, for their own scenes. So I think that was great. అండ్ ద వే అండి, మీ మూవీస్ లో మీ యాక్టర్స్ కూడా చాలా న్యాచురల్, ఆర్గానిక్ గా అసలు కలిసిపోతారు ఇలా స్టోరీలో. మీరు ఎలా అండి, వాట్ స్పెషల్ ఎఫర్ట్స్ డు యూ పుట్ ఇన్ లైక్ ఇలా యాక్టర్స్ ని సెలెక్ట్ చేయడానికి? స్టార్టింగ్ ఫ్రమ్ ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ గారి నుంచి అసలు కథ కోసమే వాళ్ళు పుట్టినట్టుగా ఉంటారు. సో హౌ డు యూ ఫైండ్ దీస్ యాక్టర్స్ అండి? అంటే ఫైండ్ దెమ్ అంటే యూజువలీ we look for somebody who is, it depends on the role obviously, and it depends on what kind of story you have. ఏ కథ ఇప్పుడు కల్కి లాంటి కథ రాస్తుంటే one of the first thoughts that you have in mind is Prabhas only, that I had in mind was Prabhas. So or if you're looking for a Rishi kind of character, I wanted somebody very free, without any image of personality, very happy, living life in the moment kind of guy. So most of the time you try to find someone నీ క్యారెక్టర్ కి ఎంత దగ్గర ఉంటారో వాళ్ళని కాస్ట్ చేయాలని ట్రై చేస్తాం, బికాస్ దెన్ ఇట్ మేక్స్ ద క్యారెక్టర్ మోర్ రియల్ అండ్ యువర్ లైఫ్ ఈజియర్. వెరీ నైస్. అండ్ అంటే మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అండి డైరెక్షన్ లో ఈ మూవీలో? అసిస్టెంట్ డైరెక్టర్ కదండి, సో డెఫినెట్లీ ఆయనకి ఏం కావాలో అసిస్ట్ చేసి హెల్ప్ చేస్తుంటాను. అండ్ మీరేంటంటే ఏమన్నా కొత్తగా ఏమన్నా నేర్చుకున్నారా సంగీతం గారి నుంచి డైరెక్షన్ గురించి? అంటే యూ లెర్న్ ఫ్రమ్ వాచింగ్ ఓన్లీ కదండి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో యా, ఐ థింక్ ఐ మీన్ రైటర్స్ రూమ్ లో ఐ థింక్ there was always one tension, because ఆయన 10 o'clock మీటింగ్ అంటే 9:55 రెడీగా ఉంటారు. సో he's always like punctual, on time, matter కి వస్తాడు డైరెక్ట్లీ, there's no small talk. And so I think stuff like that is always fun to see, and he's not in a rush to make something for the sake of it. ఇప్పుడు ఏదో చేయాలి అన్న కాన్సెప్ట్ కాదు, చెయ్యాలి అనుకున్నప్పుడే he wants to get out and do something. So that's something special about him. And this particular movie, Sangeetam movie, is this idea that he had in many forms over the years. So finally that it's come to life, I think is something very special for him and for all of us also who are fans of him. ఇది ఒక 30-40 years బ్యాక్ స్టోరీ కదండి, లైక్ 30-40 years నుంచి ఈ స్టోరీ ఉంది. హౌ ఇస్ దిస్ రిలవెంట్ అండి టు ద కరెంట్ జనరేషన్, కరెంట్ ఆడియన్స్?
హౌ ఇస్ ఇట్ రెలవెంట్ అంటారా? ఇట్స్ వెరీ అంటే ఐ డోంట్ నో, అంటే కొన్ని స్టోరీ గురించి చెప్పాలేమో టు బి మోర్ స్పెసిఫిక్, బట్ వితౌట్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ ఐ కెన్ సే దట్ వాట్ డు వి రియలీ వాంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎంటర్టైన్మెంట్ లో ఆర్ మూవీస్ లో అంటే యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ గుడ్ టైం, నవ్వాలి ఏడవాలి మాక్సిమం. సో రెండు జరుగుతాయి సినిమాలో, చాలా అనిపిస్తుంది. నవ్వుతారు, ఏడుస్తారు, హ్యాపీ, ఇంకేం కావాలి సినిమా నుంచి. సూపర్ అండి. కాదండి, మీ ప్రతి మూవీలో విజయ్ దేవరకొండ గారు ఉంటారు కదా క్యామియో, ఈ మూవీలో కూడా ఏమన్నా చూసే ఛాన్స్ ఉందా అండి? ఏదో ఫోటో పెట్టుంటాను, ఎక్కడో ఫోటో పెట్టాలి. I can't wait to watch it. My parents are, I'm in India right now. 6 years తర్వాత వచ్చాను హైదరాబాద్ కి. సో మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. లైక్ వాళ్ళకి ఇందాక మా డాడీకి చెప్తున్నా మీతో మాట్లాడుతున్నా అని, మీకు అదే పనిగా చెప్పమన్నారు. ఆదిత్య 369, మైకల్ మదన్ కామరాజ్, ఈ మూవీస్ అన్ని మాకు చాలా చాలా ఇష్టం. ఈవెన్ ఐ గ్రూ అప్ వాచింగ్ దోస్ మూవీస్. మీ ఫేవరెట్ మూవీ ఏంటండి సంగీతం గారి మూవీస్ లో? ఆదిత్య 369 అండి, డెఫినెట్. సో కల్కిలో టైం ట్రావెల్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వచ్చింది అనుకోవచ్చా? కల్కిలో టైం ట్రావెల్ లేదు కదండి, బట్ యా డెఫినెట్లీ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ మిక్సింగ్ జానర్స్ మేబీ కేమ్ ఫ్రమ్ హిమ్, ఐ డోంట్. సో స్పీకింగ్ ఆఫ్ కల్కి అండి, స్పీకింగ్ ఆఫ్ కల్కి, అందరు కమెంట్స్ లో కింద కల్కి 2 అప్డేట్ ఎప్పుడు, దాని షూట్ స్టార్ట్ అయ్యిందా? అదే ఎవరో కింద కల్కి 3 ఎప్పుడు అని అడుగుతున్నారు. సో అతను సో షూటింగ్ స్టార్ట్ అయిందా అండి కల్కి 2ది? స్టార్ట్ అయిందండి, చాలా చిన్న స్కెడ్యూల్ చేసాము. మేబీ సెప్టెంబర్ ఆ టైం నుంచి హోప్ఫుల్లీ ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ చేయొచ్చు, వన్స్ ప్రభాస్ గారు గెట్స్ ఫ్రీ ఫ్రమ్ కమిట్మెంట్స్. మేబీ సో దట్స్ ద ప్లాన్. సుమతి లాగా నన్ను పెట్టుకోవచ్చు కదండి సరదాగా. చిచి అడగాలన్నా నాకు జోక్ వేయాలన్నా చండాలంగా ఉంది. కాలేదు, బుజ్జి ఎలా ఉందండి? మా బుజ్జి బాగానే ఉందా? బాగానే ఉంది, కొంచెం డస్టింగ్ చేయాలి, కొంచెం క్లీనింగ్ ఏమన్నా చేయాలా బుజ్జిని? చేయాలి. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కదండి ఆబ్వియస్లీ. అండ్ డిఎస్పి గారు, వై డిఎస్పి గారు? అంతే, దేర్ ఇస్ లిటరలీ నోబడీ ఎల్స్ ఐ థింక్. అంటే అదే సంగీతం సార్ కూడా అదే చెప్పారు. హీ సెడ్ ద సేమ్ థింగ్, బట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ, ఆఫ్టర్ సీయింగ్ ద ఫైనల్ కట్ ఆఫ్ ద మూవీ, ఇన్ని రోజులు సినిమా పనిచేసిన తర్వాత ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ literally nobody else but him who could have pulled this off. Ante. And meeki movie lo me favorite part entandi about this movie? I think the world andi, in a way, like కుబేరపురం అని ఒక ఊరు తయారు చేసాం. ఆ ఊరు లోపల జనాలు ఉంటారు, ఆ జనాల మధ్యలో మన మెయిన్ 3 యాక్టర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక వింత ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్స్ జస్ట్ ఒక వరల్డ్ లోకి లాగేస్తుంది. సో దాని తర్వాత మనం పెద్ద ఫోన్లు తీసి చెక్ చేసుకుని టైం చెక్ చేసుకునే స్కోప్ ఉండదు. ఫాస్ట్ గా 2 గంటల 10 నిమిషాలు అనుకుంటా సినిమా. సో ఫాస్ట్ గా అయిపోయి హ్యాపీగా వస్తారు సినిమా నుంచి, ఐ ఫీల్. వెరీ నైస్, వెరీ నైస్. మీకు కమెంట్స్ కింద వస్తున్నాయండి, మీరు చాలా డౌన్ టు ఎర్త్ అని. కాదండి, ఇంత పెద్ద పెద్ద మూవీస్ తీస్తారు, ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంటారు, కానీ ఇంత సింపుల్ గా డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారండి అసలు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అండి? అదే నేల మీద కూర్చుంటాను కదా, అందుకే డౌన్ టు ఎర్త్ అని. ఐ రియలీ వాంట్, నాకు ఇలా రీసెర్చ్ చేయాలనిపిస్తుంది అండి మీలాంటి ఇంట్రోవర్ట్స్ మీద. లైక్ ఐ రియలీ వాంట్ టు నో లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హెడ్ అని. మేము పొద్దున్న లేవగానే ఇప్పుడు దోశ తినాలి, బట్టలు ఉతుక్కోవాలి, మేము ఇలా ఆలోచిస్తుంటామండి కామన్ పీపుల్. మీకు కూడా ఇలాంటి థాట్స్ తిరుగుతుంటాయి తలకాయలో? లైక్ ఏముంటదండి మీ బ్రెయిన్ లో? యా, నేను కూడా ఇడ్లీ దోశ గురించి ఆలోచిస్తాను అండి పొద్దున్న లేచినప్పుడు, పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ పెద్ద వేరే. నాకు ఎక్కువ అర్థం కాదండి వాట్ దట్ మీన్స్. హౌ ఆర్ యూ సో డౌన్ టు ఎర్త్ అంటే లైక్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అని ఆలోచిస్తా సమ్ టైమ్స్. అంటే అప్పుడప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించాలండి. ఒక నేషనల్ అవార్డ్, ఇంకొక నేషనల్ అలా వచ్చే కొద్దీ కొంచెం కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుండాలి. ట్రై చేస్తాను నెక్స్ట్ చూపించడానికి. బట్
But otherwise, it's very natural and nothing more to it. I think it's not like. I mean, I like my car. I'm just attached to like a small car. That doesn't mean I'm trying to, be. It's just comfortable, ఈజీగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి, పార్క్ చేయడానికి, ఎవడన్నా చిన్న వెనక్ గుద్దినా పెద్ద పట్టించుకో. సో ఇట్స్ కంఫర్ట్ విచ్ ఐ లుక్ ఫార్. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ అణిగి వణిగి ఉండాలి ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కాదు. ఇట్స్ జస్ట్ లుకింగ్ ఫర్ కంఫర్ట్ అంతే. చెప్పులు ఎందుకు But you're వేసుకుంటా very అంటే humble. Yeah, చెప్పండి. అంతే. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అంతే. But you are very humble, and that's why we all love you so much. We all love your movies so much. ఇంత క్లీన్, నీట్ గా ఫ్యామిలీతో హ్యాపీగా చూడగలిగే మూవీస్. యా దట్ ఈస్ సంగీతం కూడా ఐ థింక్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ ఓన్లీ అండి. కమ్స్ యా ఫ్యామిలీ డెఫినెట్లీ, కిడ్స్ డెఫినెట్లీ. ఐ థింక్ సంగీతం సార్ జనరేషన్ ఒక 80s 90s ఉన్న వాళ్ళ నుంచి మేబీ ఒక 6-7 years old వాళ్ళు అందరూ వీల్ జెన్యున్లీ ఎంజాయ్ ద మూవీ అనిపిస్తాం. ఐఎమ్ జస్ట్ వెరీ క్యూరియస్. ఇప్పుడు రేపు ఎల్లుండి, బికాస్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ సమ్మర్ హాలిడేస్ కదా, సో మేబీ సండే అందరూ పిల్లలు వెళ్తారేమో. ఐ రియలీ వాంట్ టు గో అండ్ వాచ్ కిడ్స్ ఎంజాయ్ ద మూవీ. ఐ వాంట్ టు సీ హౌ దే రియాక్టింగ్. So sweet, and it's so nice talking to you. And thanks for your time and interacting with us. Good luck with the movie. I hope it does really well. I know it will. I hope so too, Andy. Thanks, Andy. Thanks for your wishes. Thanks. Thank you so much. Bye. Yeah. Thanks, Andy. Bye.